ఆ తర్వాత మనకు వచ్చేటువంటి ఓతారెడ్డి, మాచారెడ్డి, మల్లారెడ్డి, దొడ్డారెడ్డి, పెద్దారెడ్డి, ఓతారెడ్డి లాట 5 మంది రోలై వేమారెడ్డి అన్నాంబ దంపతులకు కుమారులుగా ఉండేవారు. అయితే రోలయ వేమారెడ్డి అనేటువంటి అతను కొండవీడి రెడ్డి రాజ్య ప్రాంతంలో నివాసం ఉండేటప్పుడు తన పక్కన ఒక కోమటి వేమన అనే ఒక వైశ్య కులస్తుడు నివాసం ఉండేటువంటి వాడట. ఈ కోమటి వేమన అనేటువంటి అతను నివాసం ఉండేటప్పుడు ఆ కోమటి వేమన దగ్గర పసరవేది అనే ఒక యంత్రం ఉండేదంట. ఈ పసరవేది అనే యంత్రము ఇనుము లోహాన్ని బంగారు లోహంగా మార్చేదంట. ఇలా ఇనుము లోహాన్ని బంగారు లోహంగా మార్చే పసరవేది అనేటువంటి యంత్రం సహకారంతో కోమటి వేమన అత్యంత వేగంగా ఇనుమును బంగారంగా మార్చి అతి ధనవంతుడుగా మార్పు చెందుతూ ఉంటే దానిని గ్రహించినటువంటి ప్రోలయ వేమారెడ్డి అనేటువంటి అతను ఆ యొక్క కోమటి వేమనను అనుసరించి అతని పసరవేది యంత్రాన్ని తస్కరి